యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇక మేము పాలు పోయటానికి ఫ్లైఓవర్ దగ్గర గుడి ఒకటి ఉంది, శివాలయంలో పైన కొండ మీద ఉంది. మరి కొండ కాదనుకోండి, 10 మెట్లు ఎక్కెళ్ళాలి. అక్కడ ఉంది పుట్ట. అక్కడ మేము పాలైతే పోస్తాం. ప్రతి ఏడు అక్కడికే వెళ్తాము. అసలు ఖాళీ ఉండదు. ఈ ఏడు కొంచెం పర్లేదండి, అంతగా లేకపోయినా జనాలు పోసి వెళ్ళిపోయి ఉంటారు. మేము వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. ఇక మాకు పుట్టమని అందట్లేదని మా వారు కర్రతో కొంచెం తీసుకుంటున్నారు. ఇక అందరూ చూసారుగా, గుడ్లు అన్నీ వేస్తున్నారు. ఇక కర్రతో పుట్టమని పెట్టుకుందామని చెప్పి తీస్తున్నారు. ఇక మా కోడలు అయితే దిత్యాన్ని ఎత్తుకుంది, హాయ్ అని చెప్తుంది. మా చెల్లి నేను పక్కన నించున్నాము. ఇక అందరూ పోస్తున్నారు. ఖాళీ లేదు కదా, కాసేపు ఉన్నాక పోద్దామని పక్కనే నించున్నాం అనమాట. మేము పోసి పక్కన నించుంటే ఇక మా కోళ్ళు వాళ్ళు, మా చెల్లెల కోళ్ళ మా చెల్లి పోస్తారు. ఇక కిందకి దిగి అయితే వచ్చేసాం. పాలు పోసి ఇక ఆటో ఎక్కి ఇంటికైతే వస్తూ ఉన్నారు మా చెల్లెళ్ళు. వాళ్ళ కోళ్ళు ఆటో ఎక్కుతున్నారు. ఇక నేను అయితే మా హవిబాబుని తీసుకొని బండి ఎక్కాము. మా హవిబాబు అయితే పాలు అయితే పోసేసాడు పుట్టలో. ఇక బైక్ మీద నేను, మా వారు, హవినాన్న వచ్చేసేస్తున్నాము. మా హవినాన్న అయితే ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు, చూసారుగా అసలు. ఇక ఇక్కడ పాలు పోయటానికి మా దిత్యాన్ని తీసుకొని, మా హవినాన్ని తీసుకొని పోసి దిగారు. ఇక హవినాన్న అయితే ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు, బాయ్ అని చెప్పి. సరే బాయ్ అండి.